హాయ్ అండి, మేము వెళ్తున్న ఈ ఊర్లో 15 సంవత్సరాల నుంచి ఎవరూ నివసించట్లేదు. తాత ముత్తాతల నుంచి ఉన్న వాళ్ళు కూడాను ఈ ఊరిని ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటి, మీరేమైనా గెస్ట్ చేసినా తెలిసినా కానీ కామెంట్ చేయండి. 15 సంవత్సరాల నుంచి అసలు క్లాసులు జరగనటువంటి మూతపడిపోయిన స్కూల్కి అయితే వెళ్ళాము. బిల్డింగ్ అయితే ఎక్కడ పాడవలేదండి, తలుపులు కిటికీలు లేవు. ఆ విధంగా పూర్తిగా అక్కడ జనావాసం ఏం లేదు కాబట్టి ఈ విధంగా పాడుపడిపోయినట్టుంది. బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. నేను చిన్నప్పుడు 1-2 సార్లు మా అన్నయ్యతో పాటు స్కూల్కి వచ్చాను, అందుకు చూసిన వెంటనే నాకు బాగా గుర్తొచ్చింది కూడాను. ఇంకా అలా క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళి అక్కడ కిటికీ లోపల నుంచి బయటకు చూస్తే కనుక మొత్తం వెనకంతా బాగా పెద్ద పెద్ద చెట్లు మొలిచి అడవిలా తయారైంది. ఓన్లీ స్కూలు బ్యాక్ సైడే కాదు, ఊరు మొత్తం అలాగా అడవిలాగా తయారైందండి. ఇక్కడ క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డులు ఉంటాయి కదా, అవి స్కూల్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అప్పుడు రాసినటువంటి రాతలో, లేకపోతే ఈ మధ్యలో మాలాగా వెళ్తారు కదా వాళ్ళు రాసిన రాతలో, నాకు కూడా తెలియదు. అవి చూస్తే నాకు కూడా గుర్తు వచ్చింది. ఒక ఇటుక చిన్న ముక్క తీసుకొని నా ఛానల్ పేరు మన్యం జిల్లా అమ్మాయిని రాద్దాం అనుకున్నాను, కానీ ఆ బోర్డు మీద అసలు రాయడానికి అవ్వట్లేదు. ఇంకా సైలెంట్గా వెనక్కి వచ్చేసాం.